ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని బాస్ ఓ సినిమాలో అంటాడు. అదే మన మెగాస్టార్. అలాంటి బాస్నే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా చేశారు సైబర్ నేరగాడ్. డీప్ ఫేక్ ఎంత పని చేసింది అది కాదు, దాంతో ఎవరో ఎధవులు ఎంత పని చేశారు. వాళ్ళకు మెగాస్టార్ అయినా ఒకటే, ఇంకెవరైనా ఒకటే అనుకుంటా. డీప్ ఫేక్ వీడియో చేసి పడేశారు. సినిమాల్లో విలన్లు చిత్తు చేసే మన మెగాస్టార్ పాప ఇక్కడ మాత్రం ఏమీ చేయలేక కోర్టుకు వెళ్ళారు. ఆ పేకానుభవులపై కేసు పెట్టారు. వాళ్ళు దొరకాలి, దొరికినా శిక్ష పడాలి. అయినా ఆ డీప్ ఫేక్ ఆగదు. వెనకటికి ఎవరో అన్నారు, మొత్తం అడివైనా అందులో కూడా సందు కనిపెడతారు మనోళ్ళని. ఎడారిలో వదిలేసినా ఒంటె మాంసం తిని బతికేస్తారు. అలాగే టెక్నాలజీలో కూడా అంతే. ఇంత బ్రెయిన్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్లు ఎక్కడ చూసినా మనోళ్లే. కానీ మనోళ్ళలో కూడా డీప్ ఫేక్లు ఉంటారు కదా. వీళ్ళకు సాఫ్ట్వేర్ దొరికితే చాలు ముందు చిలిపి ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ తర్వాత అవి శృతి మించి వికృతంగా మారతాయి. మోసం చేసి డబ్బు సంపాదించిన ఒక రేంజ్ అయితే, ఆ సంపాదనతో పాటు వికృతానందం పొందటం మరో రేంజ్. ఇప్పుడు ఆ వ్యవహారం పరాకాష్ఠకు చేరింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫేస్నే వాడి డీప్ ఫేక్ వీడియోలు, అవి కూడా అశ్లీల వీడియోలు తయారు చేశారంట. ఇందులో ఓ హీరోయిన్ ఫేస్ కూడా వాడారట. దీంతో సెలబ్రిటీలంతా ఉలిక్కిపడ్డారు. గతంలో రష్మికి కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఇప్పుడు చిరంజీవిని సైతం వాళ్ళు టార్గెట్ చేశారు. మొత్తం ఇది వీడియోలు వచ్చాక మెగాస్టార్ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిని చిరంజీవి ఎప్పుడూ ఫేస్ చేయలేదు. సినిమాలు హిట్లు ఫ్లాపులు చూశారు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. చిరంజీవిపై ఏనాడు రూమర్లు కానీ ఎఫ్ఐఆర్ల టాకులు కానీ రాలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత సీనియర్ హీరోగా ఉండగా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు రావడంతో ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పైగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి మీద ఎవరైనా కుట్ర చేశారా అనే యాంగిల్లో కూడా ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు వచ్చాక చిరంజీవి సిపి సజ్జనార్ని కలవటం, ఆయన సలహా ఇవ్వడం, వెంటనే చిరంజీవి కోర్టుకు వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. కోర్టు కూడా చిరంజీవి పిటిషన్ మీద విచారించి చిరంజీవి పేరు, ఫోటో, అలాగే వీడియో ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా వాడుకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 20 మందికి పైగా నోటీసులు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ డీప్ ఫేక్ వీడియో చేసింది ఎవరో, పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. మన పోలీసులకున్న టెక్నాలజీతో పట్టుకోవడం అయితే అసాధ్యమే. రైట్, దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు. నమస్తే రామ్మోహన్ గారు. సార్, మొత్తం మీద మీరు చూశారు, టెక్నాలజీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందని హ్యాపీగా ఉండాలా, లేక ఇలా స్టార్లను కూడా ఇబ్బంది పెడుతుంటే బాధపడాలా అర్థం కావట్లేదు సార్. అవునండి, స్టార్ని ఇబ్బంది పెట్టడం అన్నది రొటీన్గా ఎవరిని ఇబ్బంది పెట్టడం అన్నది అంతా ఒకటేనండి. దీంట్లో ఇబ్బంది ఎవరినైనా పెట్టగలరు. ఎనీ సెలబ్రిటీ, ఎనీ కామన్ మ్యాన్, ఎనీ ఇంపార్టెంట్ మ్యాన్ పెట్టుకుని వాళ్ళ పర్పస్ నంబర్ ఆఫ్ హిట్స్. ఎప్పుడైతే వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఇది వస్తాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఉంది కాబట్టి. రెండవది, ఈ మెటావర్స్ అనే ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి మాత్రమే కాకుండా పాతకాలంలో కూడా ఇలా చేస్తూనే వచ్చారు. రకరకాల థంబ్నైల్స్ పెట్టి అమ్మాయిలను, సెలబ్రిటీ ఫొటోస్ పెట్టి చేశారు. ఒక కేసులో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు తెలుగు కూడా రాదు, వాళ్ళకి తెలుగు రాయటం కూడా రాదు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఏమంటే గుజరాత్లోనూ యూపీలో ఉన్నవాళ్ళు మన దగ్గర ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఎవరైతే ఏ ఫేస్ వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుందో వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు హిందీలో రాసి అదే గూగుల్ను ట్రాన్స్లేట్ చేయించుకొని తెలుగులోకి వాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకున్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, వాళ్ళకు తెలుగు కూడా రాదు, వీళ్ళు ఎంతటి సెలబ్రిటీసో కూడా వాళ్ళకు తెలియదు. సార్ చెప్తే వింటున్నారు సార్. వాళ్ళకు ఆట అయిపోయింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం సార్, మెగాస్టార్ కూడా ఊహించుండరేమో తనకి ఈ విధంగా టెక్నాలజీ పెరిగే తాను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను ఆయన కూడా ఊహించుండరేమో. ఊహించడం లేదు, మనం ఊహించకూడదు. ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఇట్లాంటివి పాసిబుల్ అవుతాయని ప్రతి టెక్నాలజీలోనూ మనం డౌట్ పడాలి. రేపొద్దున మీ వీడియో బాగా పాపులర్ అయింది అనుకోండి, దీన్ని కూడా ఫేక్ చేయగలరు.
ఎవరు ఎక్కడ వ్యూవర్షిప్ ఉందంటే అన్ని ఫేక్ చేస్తారు. thumbnails లో ఎంత అసహ్యంగా క్యాప్షన్స్ పెట్టడము, ఎంత మిస్లీడింగ్ క్యాప్షన్ పెట్టడము, డిస్ఇన్ఫర్మేషన్ క్యాప్షన్ పెట్టడము, మిస్ఇన్ఫర్మేషన్ క్యాప్షన్ పెట్టడము, ఇవన్నీ కూడా ఎప్పుడు పెడతారు అంటే దీనికి అట్రాక్ట్ అయ్యే ప్రజలు ఉన్నన్ని రోజులు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రజలలో కూడా చైతన్యం రావాలి. అరే వీడి చిరంజీవి అనే ఒక వ్యక్తిని నేను రియల్గా చూస్తే నాకు ఆనందం ఏమో, కానీ ఒక ఫేక్ వీడియో చూస్తే నాకేంటి ఆనందం, నేనెందుకు చూడాలని ప్రజలు అనుకోవాలి. అట్లా వాళ్ళలో చైతన్యం వచ్చి 2 రోజులు చూడకపోతే ఇంత టెక్నాలజీ వాడి ఎవరు చేయరు. ఇది సోషల్గా జరగవలసిందే తప్ప ప్రతి ఒక్కరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని వస్తే ఎన్ని కోర్టులు ఆర్డర్స్ ఇచ్చినవన్నీ కూడా ప్రజలు పాటిస్తారు. ఎంతమందికి ఈ విషయం తెలుస్తుంది? చిరంజీవి కోర్టుకు వెళ్ళాడు అన్నది మాత్రమే తెలుస్తుంది తప్ప చిరంజీవి అనే వ్యక్తి ఏ పర్పస్ మీద వెళ్ళాడు, ఇంత అవగాహన ఆ లోయర్ లెవెల్ స్ట్రాటాలో ఉండే చిరంజీవి ఫ్యాన్స్కు తెలియదు. ఆయన వాళ్ళ బాస్ని ఎవరో ఏమో అన్నారని ఫీల్ అయిపోయి ఉద్వేగంగా ఫీల్ అయిపోవడమే తప్ప వాళ్లకు క్లారిటీ రాదు. మీలాంటి ప్రోగ్రామ్స్ వలన ఇప్పుడు క్లారిటీ వస్తుందేమో. ఆయన పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఆయనకు తెలియకుండా ఏదైనా కమర్షియల్గా అడ్వర్టైజ్మెంట్ లాంటిది వాడుకోవటం కానీ, ఆయనకు తెలియకుండా ఒక అబ్సీన్, ఒక బూత్ సంబంధించిన వీడియోను పెట్టడం కానీ, ఇవన్నీ చేసినవి కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టు ఆయనకు ఫేవరబుల్గా ఇట్లాంటివి ఉంటే తీసేయమని చెప్పి